హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి వన్ ప్లస్లో ఎన్ సిరీస్తో కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ మనకి వన్ ప్లస్లో ఎన్ సిరీస్ ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే వన్ ప్లస్ N6 మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి ఈ మంత్ 30th అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. 30 తేదీన ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి బడ్జెట్ సిరీస్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి అప్రాక్సిమేట్గా ప్రైస్ చూసినట్టయితే 18,000 నుంచి 25,000 లోపల ఉండొచ్చు అని చెప్తున్నారు. వన్ ప్లస్ N6లో వీళ్ళు 2 డిపార్ట్మెంట్స్ ఇంక్రీస్ చేశారని చెప్తున్నారు. ఒకటి చూసినట్టయితే బ్యాటరీ అనమాట, నెక్స్ట్ అయితే ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. ఈ 2 డిపార్ట్మెంట్స్ వీళ్ళు ఇంక్రీస్ చేశామని చెప్తున్నారు. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది ఒకటి నచ్చలేదు నాకు. మినిమం ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. IP64 అంటే కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే అనుకోవద్దు. చిన్న చిన్న డ్రాప్స్కి, స్ప్లాష్ రెసిస్టెన్స్కి, డస్ట్ ప్రూఫ్ మాత్రమే సపోర్ట్ చేయగలదు. USB Type-C పోర్ట్తో రాబోతుంది. నెక్స్ట్ మీరు ఒకసారి డిజైన్ అయితే లుక్ అయ్యండి. డిజైన్ ఏ విధంగా అనిపించింది మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.78 ఇంచెస్ 1.5K IPS LCD ఫుల్ HD డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మినిమం AMOLED డిస్ప్లే ఇచ్చింటే కొంచెం బాగుండేది. 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది కొంచెం ఇక్కడ మెచ్చుకోవచ్చు. ఇది ప్లస్ పాయింట్ అనమాట. రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో 144 హెర్ట్జ్ అంటున్నారు కాబట్టి మీకు స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. 1000 nits వరకు అయితే బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1000 nits అంటే పర్లేదు అనమాట, కొంచెం బాగానే ఉంటుంది. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మనకి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఎల్మా సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో కంటెంట్ క్వాలిటీని బెటర్గానే వాచ్ చేయొచ్చు. మ్యాక్సిమం HD+ కంటెంట్లో వాచ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు డిస్ప్లే కొంచెం బాగుంటుంది వన్ ప్లస్ డిస్ప్లేస్. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గానే మనకి లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి డిస్ప్లేస్ కొంచెం బాగుంటాయి మనకి క్వాలిటీ పరంగా. అది ప్రాసెసర్ అనమాట, ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. మీకు చెప్పే కదా ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ అని. ఇది మనకి MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ మీద రాబోతుంది. మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ చూసినట్టయితే 4nm బిల్డ్ ప్రాసెసర్ LPDDR5తో రాబోతుంది. అలాగే ఇది UFS 2.1 కానీ లేకపోతే UFS 3.1 మీద రాబోతుంది. బట్ చూద్దాం, ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. UFS 3.1 ఇస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటాను. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమ్స్ పరంగా కానీ ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మీరైతే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది మేనేజ్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆక్సిజన్ వాయిస్ అయితే రాబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ యాజ్ యూజువల్ మనము వన్ ప్లస్లో రీసెంట్గా మొబైల్స్ లాంచ్ చేయ కదా, ఆ మాదిరి డిజైన్ అయితే ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో వాయిస్ ఉందా అంటే ప్రెజెంట్ నాకు తెలియదు, వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ వాయిస్ అయితే ఉంటుంది వన్ ప్లస్లో. ఇక మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 2MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 8MP అంటే చాలా తక్కువే. ఇది సెల్ఫీ ఫోటోస్ తీసుకున్నామా అంటే ఆ టైప్లో ఉంటుంది. కానీ మరి మీరు సెల్ఫీ కెమెరా నుంచి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మంచి ఫోటోస్ వస్తాయని. ఇంకా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ లెవెల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి మనం కూడా కెమెరాస్ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. లేదు నాకు కెమెరాస్ బాగుండాలంటే ఇంకా మీరు ఆల్టర్నేటివ్గా వేరే మొబైల్స్ ఉన్నాయి మంచివి, అవి చూస్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనమాట. 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది సిలికాన్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది 45 hours వరకు అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. 45 hours అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఎంత ఫాస్ట్ ఎక్కినా కానీ ఈజీగా 1 hour 20 minutes అయితే టైం తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవి అఫీషియల్ స్పెక్స్ అని చెప్పొచ్చు. ఇందులో కొన్ని స్పెక్స్ బాగానే ఉన్నాయి, కొన్ని స్పెక్స్ బాగాలేవు. వాటి వల్ల ఈ మొబైల్ హైప్ తగ్గిపోతుందని అనుకుంటున్నాను. బట్ చూద్దాం. ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.